హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి ఏషియా కప్ స్టార్ట్ అయింది అన్న విషయం మనకు తెలిసిందే. సో ఈరోజు మ్యాచ్ నెంబర్ 2 ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది 8 o'clock. సో ఈ వీడియోలో మనం హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి T20 వరల్డ్ కప్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. February 7th నుంచి March 8th వరకు జరగబోతుంది. అంటే 1 month పాటు టీమిండియా క్రికెట్ లవర్స్కి అందరికీ పండగ అని చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్ మ్యాచ్కి కొలంబో కానీ లేకపోతే అహ్మదాబాద్ కానీ ఈ 2 వేదికల్లో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ అయితే ఉంది. కానీ 2 వేదికలు అయితే ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైనల్ కనుక వస్తే అప్పుడు కొలంబోలో పెట్టాలని భావిస్తోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్లో టోటల్గా 55 మ్యాచెస్ అయితే జరుగుతాయి అన్నట్టుగా కూడా వార్తలు అయితే జోరందుకుంటున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇండియా ఏ తరపున ఆడకపోవచ్చు అన్నట్టుగా BCCI అధికారి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో మనకు వచ్చిన వార్తలు ఏంటంటే రోహిత్ శర్మ ఇండియా ఏ తరపున ఆడతాడు, ఎందుకంటే దానికి ప్రాక్టీస్ లేదు, గట్టిగా ప్రాక్టీస్ చేసి వెళ్ళిన తర్వాత మెయిన్ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేయాలని మనకు వచ్చిన వార్తలు. అయితే ఇప్పుడు తాజాగా BCCI అధికారి చెప్పడం అయితే జరిగింది. అలాంటిదైతే మేమేమి నిర్ణయం అయితే తీసుకోలేదు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. బట్ మనం చూసేది మాత్రం మెయిన్ మ్యాచెస్లోనే రోకోని చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాంకాంగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. అది ఎవరికి? హాంకాంగ్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్లో రెమనుల్లా గుర్బాస్ 8 runs చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోర్ 25. మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చినట్టే వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఓపెనర్స్. కాకపోతే సెదిక్విల్లా, అటల్ మాత్రం ఒకెన్లో గట్టిగా నిలబడడం అయితే జరిగింది. బట్ ఇబ్రాహిం జద్రాన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. 26 పదలాసబ్ 2 wickets పడిన తర్వాత మొహమ్మద్ నబీతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశాడు. అయితే 10 overs ముగిసే సమయానికి 77. సో ఎగ్జాక్ట్గా 51 runs పార్ట్నర్షిప్ వచ్చింది. 51 runs పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 33 runs వేసి మొహమ్మద్ నబీ అవుట్ అయ్యాడు. క్యాచ్ అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత కొంత చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ అయినా కానీ 95 దగ్గర 4th wicket పడినా కానీ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. 5th wicketకి 82 runs పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు సెదిక్విల్లా అండ్ అష్మతుల్లా ఒమర్జాయ్. ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత 53 runs వేసి అష్మతుల్లా అవుట్ అయిన తర్వాత వెంటనే కరీం జనత్ కూడా 1 run వేసి అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్లో రషీద్ ఖాన్ వచ్చి ఇంత రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. దానివల్లే 188 అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 overs. సో ఆయుష్ శుక్లాకి 2 wickets వచ్చాయి, దిల్ షాకి 2 wickets వచ్చాయి. ఆ తర్వాత హేసిన్ ఖాన్కి 1 wicket అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్బాల్కి కూడా 1 wicket అయితే రావడం జరిగింది. సో టోటల్గా 6 wickets పడడం జరిగింది. సో టోటల్గా ఎక్స్ట్రాస్ బాగానే ఇచ్చారు. అయితే హాంకాంగ్ వాళ్ళు 5 catches అయితే డ్రాప్ చేశారు. 5 catchesతో పాటు ఒక రన్అట్ కూడా మిస్ చేశారు. 22 దగ్గర
అష్మతుల్లా క్యాచ్ డ్రాప్ చేయగా నెక్స్ట్ వికెట్ వచ్చేసి మనకి సిద్దికుల్లాది కూడా 4 టైమ్స్ తనకు ఆపర్చునిటీ రావడం జరిగింది. ఆ వచ్చిన ఆపర్చునిటీని 6 4లు 3 6ల సాయంతో 72 రన్స్ స్టార్ట్అవుట్గా ఉండడం జరిగింది. సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది లాస్ట్లో. సో అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన హాంకాంగ్కి స్టార్టింగ్లోనే వికెట్స్ పడటం స్టార్ట్ అయింది. 8 రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క వికెట్. అయితే 9.3 ఓవర్స్కి 43 వికెట్స్ వరకు వచ్చింది. ఏ స్టేజ్లోనూ వాళ్ళు గెలవాలి అన్న పటిమ అయితే వాళ్ళ దగ్గర నుంచి కనబడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ప్రతి బాల్కి సింగిల్ తీస్తూ వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన ప్రయోగములు ఏవి ఫలించలేదని చెప్పుకోవచ్చు. మంచిగా టైట్ బౌలింగ్ అయితే చేస్తూ వచ్చారు ఆఫ్ఘన్ బౌలర్స్. సో రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డుకి చెక్ పెట్టింది ఆఫ్ఘనిస్తాన్. సో టోటల్గా 94 9 వికెట్స్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ టీంలో యాసిన్ ముర్తజా 16 రన్స్ చేయగా 39 రన్స్ బాబర్ అయ్యత్ వీళ్ళిద్దరూ మినాయిస్తే ఎవరు కూడా అంత స్కోర్స్ అయితే చేయలేరు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ సైడ్ నుంచి గుల్బదీన్ నాయక్కి 2 వికెట్లు, ఫజలక్ ఫరూకీకి 2 వికెట్లు రాగా రషీద్ ఖాన్, అష్మతుల్లా అండ్ నూర్ అహ్మద్ తలా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఒక 2 రన్అట్లు అయితే సమర్పించేసుకోవడం అయితే జరిగింది. పైన మనం చెప్పుకున్నట్టుగా అష్మతుల్లా ఉమర్ జైకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ హాంకాంగ్ బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఆ తర్వాత 11th రోజు ఆడుతుంది. 16th రోజు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.